తొలి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? హంగేరీలోని బుడాపెస్ట్లో 1974లో తొలి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. బాక్సింగ్ అనేది రెండు క్రీడాకారులు చేతులకు గ్లోవ్స్ వేసుకుని పరస్పరం పోటీపడే యుద్ధక్రీడ. ఈ క్రీడకు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాత్మకంగా రూపమిచ్చేందుకు ఏఐబీఏ, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. పురుషుల కోసం తొలి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 1974లో హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగింది. ప్రపంచంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిలో భారత్ 3వ స్థానంలో ఉంది. భారత్ సౌరశక్తిని విస్తరించేందుకు జాతీయ స్థాయిలో పథకాలు అమలు చేస్తోంది. అమెరికా, చైనా తర్వాత భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇది పునరుత్పాదక శక్తి రంగంలో భారత్ పురోగతిని సూచిస్తుంది. ఆస్కార్ ఫర్ మెజీషియన్స్గా పిలిచే అవార్డు గెలుచుకున్న భారతీయురాలు ఎవరు? సుహానీ షా. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ సొసైటీస్ మ్యాజిక్స్ (FSM) లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ 2025 అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు. ఇటలీలోని టొరినోలో జరిగిన FISM ప్రపంచ మ్యాజిక్ ఛాంపియన్షిప్లో ఆన్లైన్ మ్యాజిక్ విభాగంలో సుహానీ షాకు అవార్డు లభించింది. ఇది భారతీయ మ్యాజిక్ కళాకారులకు గొప్ప గౌరవాన్ని అందించిన ఘట్టం. మిసెస్ వరల్డ్ 2025 పోటీ విజేత ఎవరు? సెగో గేలే ఓ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన న్యాయవాది, మోడల్, సామాజిక సేవకురాలు. లాస్ వెగాస్లో జరిగిన మిసెస్ వరల్డ్ 2025 పోటీలో గెలిచారు. మిసెస్ వరల్డ్ ప్రపంచ స్థాయి వివాహిత మహిళల సౌందర్య పోటీ. సెగో గేలే ఆఫ్రికా ఖండం నుండి టైటిల్ గెలిచిన తొలి మహిళ. మహిళల విద్య, హక్కులు, పిల్లల సంక్షేమానికి సేవలు అందిస్తున్నారు. ఆమె విజయం మహిళల సాధికారతకు ప్రేరణగా నిలుస్తోంది. 2025లో భారతదేశంలో అతిపెద్ద లిథియం-ఇయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? హర్యానాలోని నుహ్ జిల్లాలో సెప్టెంబర్ 2025 4న జపాన్కు చెందిన ATL ఆంప్రెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద లిథియం-ఇయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు. దీనిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ భారతదేశంలోని లిథియం-ఇయాన్ బ్యాటరీ తయారీలో కీలకమైన పెట్టుబడి. ఇది భారతదేశానికి అవసరమైన వార్షిక బ్యాటరీ అవసరాల్లో సుమారు 40%ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.